సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్ మొదటి ప్రశ్న. మొదటి ప్రజ్ఞామాపని క్రింది వానిలో మొదటి ప్రజ్ఞామాపని బినే సైమన్ ప్రజ్ఞామాపని మొదటి ప్రజ్ఞామాపని అన్నమాట. తర్వాత ప్రశ్న. ఉపాధ్యాయుని బోధన ఆసక్తికరంగా ఉన్నప్పటికీ తరగతి గది వాతావరణం ప్రతికూలంగా ఉండడం వలన విద్యార్థులు సరిగా అభ్యసించలేకపోయారు. ఇందులో జోక్యచరం ఏమిటి? తరగతి గది వాతావరణం జోక్యచరం. తర్వాత ప్రశ్న. గణితం బాగా చేసే విద్యార్థిని చూసి భవిష్యత్తులో ఇంజనీర్ అవుతాడని అంచనా వేయడం. వికాసాన్ని ప్రాగుప్తీకరించవచ్చు, ఊహించవచ్చు అనమాట. తర్వాత ప్రశ్న. అనువంశికతకు ప్రాథమిక ఆధారం. అనువంశికతకు ప్రాథమిక ఆధారం క్రింది వానిలో జన్యువులు. తర్వాత ప్రశ్న. నైతికతను ఫలితం ఆధారంగా అంచనా వేసే దశ క్రింది వానిలో. నైతికతను ఫలితం ఆధారంగా అంచనా వేసే దశ పూర్వ బాల్య దశ. తర్వాత ప్రశ్న. సర్వాత్మవాదం కనిపించే పియాజే దశ జీన్ పియాజే దశ. సర్వాత్మవాదం కనిపించే పియాజే దశ పూర్వ ప్రచాలక దశ. తర్వాత ప్రశ్న. పిల్లల గ్రాహిక పరీక్షలో కార్డుల సంఖ్య 10 కార్డులు ఉంటాయి పిల్లల గ్రాహిక పరీక్షలో. తర్వాత ప్రశ్న. 16PF ప్రశ్నావళిని రూపొందించింది క్రింది వానిలో. ఆర్బి కాటెల్ రూపొందించారు దీన్ని. తర్వాత ప్రశ్న. ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ ద థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ గ్రంథ రచయిత క్రింది వానిలో. గార్డినర్. తర్వాత ప్రశ్న. పాఠ్యపథక సోపానాల వరుస క్రమం క్రింది వానిలో. పాఠ్యపథక సోపానాల వరుస క్రమం సన్నాహము, ప్రదర్శించడము, పునర్విమర్శ. తర్వాత ప్రశ్న. అంతర్దృష్టి అభ్యాసనానికి సంబంధం లేనిది క్రింది వానిలో. ఉపన్యాస పద్ధతి అనేది అంతర్దృష్టి అభ్యాసనానికి సంబంధించింది కాదు. వీళ్ళని కూడా సరైనవి. సమస్య పరిష్కార పద్ధతి, ప్రాజెక్ట్ పద్ధతి, ప్రయోగ పద్ధతి ఇవన్నీ కూడా అంతర్దృష్టి అభ్యాసనానికి సంబంధించినవే. తర్వాత ప్రశ్న. సాధనమున పనులు సమకూరు ధరలోన నానుడిని సమర్థించే నియమం క్రింది వానిలో. అభ్యాస నియమం సమర్థిస్తుంది. తర్వాత ప్రశ్న. ప్యూగ్ దీనికి సంబంధించినది. విస్మృతికి సంబంధించింది. విస్మృతికి ప్యూగ్ అనేది. ప్రశ్న. మాస్లో ప్రకారం పరువు ప్రతిష్టలు సంపాదించుకోవడం. మాస్లో ప్రకారం పరువు ప్రతిష్టలు సంపాదించుకోవడం ఆత్మగౌరవ అవసరం. తర్వాత ప్రశ్న. మెక్లిలాండ్ అట్కిన్సన్ల ప్రకారం అనేక లక్ష్యాలతో సంబంధం ఉండి ఉన్నత ప్రమాణాలను సాధించాలనే ధ్యేయం వైపుగా కొనసాగింపజేసే చర్యలతో కూడిన ప్రవర్తనను ఏమంటారు? సాధన ప్రేరణ అంటారు. తర్వాత ప్రశ్న. ఒకసారి చూసిన సంఘటనను ఉన్నది ఉన్నట్లుగా చెప్పడాన్ని శబ్ద ప్రమాణం అంటారు. తర్వాత ప్రశ్న. ఒక విద్యార్థి మొదట సంస్కృతం చదివి తర్వాత హిందీ చదివాడు. అతడు హిందీ పరీక్ష రాస్తుంటే హిందీకి బదులుగా సంస్కృతం గుర్తుకు రావడం. ఇది పురోగమన అవరోధం. తర్వాత ప్రశ్న. ఎన్గ్రామ్ అనేది స్మృతి చిహ్నం. ఎన్గ్రామ్ అనేది. తర్వాత ప్రశ్న. కోహిన్ ప్రకారం వినుట ద్వారా జరిగే అభ్యాసన శాతం 11%. తర్వాత ప్రశ్న. ప్రత్యక్షంకి సంబంధించినది క్రింది వానిలో. ప్రత్యక్షానికి సంబంధించినది కేవలం బహిర్గత కారకాలతో ప్రారంభమనేది ప్రత్యక్షం సంబంధించింది కాదు. నిశ్చిత పరిశీలన, జ్ఞానేంద్రియాల సహాయంతో ప్రారంభం అవుతుంది. అదేవిధంగా సంవేదనాలపై ఆధారపడడం ఇవన్నీ కూడా ప్రత్యక్షానికి సంబంధించినవి. తర్వాత ప్రశ్న. LASS లాస్ అనగా అబ్రివేషన్ లాంగ్వేజ్ ఎక్విజిషన్స్ సపోర్ట్ సిస్టమ్.
తర్వాత ప్రశ్న, ఈ క్రింది వానిలో పరిశోధన నైపుణ్యం కానిది పోల్చడం అనేది. మిగిలిన కూడా కరెక్ట్. ప్రశ్నించడము, కారణాలు ఊహించడము, సేకరించిన సమాచారాన్ని విశ్లేషించడం. ఆర్టీ యాక్ట్ 2009 ప్రకారం ప్రవేశ పరీక్ష నిషేధం అని తెలియజేసే సెక్షన్. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ప్రవేశ పరీక్ష నిషేధం అని తెలియజేసే సెక్షన్ ఏదంటే సెక్షన్ 13 తెలియజేస్తుంది. తర్వాత ప్రశ్న, భారత ప్రభుత్వం పోస్కో చట్టాన్ని ప్రవేశపెట్టిన సంవత్సరం. 2012వ సంవత్సరంలో ప్రవేశపెట్టింది పోస్కో చట్టాన్ని. తర్వాత ప్రశ్న, ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ 2016 ప్రకారం వైకల్యాల సంఖ్య 21. తర్వాత ప్రశ్న, ఎస్ఈజెడ్ రెఫర్స్ టు. ఎస్ఈజెడ్ అబ్రివేషన్ అంటే స్పెషల్ ఎడ్యుకేషనల్ జోన్స్. ఎస్ఈజెడ్ అబ్రివేషన్. ఎకానమీ పరంగా అయితే స్పెషల్ ఎకనామిక్ జోన్. ఎస్ఈజెడ్ అబ్రివేషన్ అంటే స్పెషల్ ఎడ్యుకేషనల్ జోన్స్. తర్వాత ప్రశ్న, అవాస్ట్ అనేది యాంటీవైరస్ సాఫ్ట్వేర్ అనమాట. ఇది అవాస్ట్ అనేది. తర్వాత ప్రశ్న, ఇంటర్నెట్లో మర్యాదపూర్వకంగా సమాచారం అందించడాన్ని ఇలా అంటారు. ఇంటర్నెట్లో మర్యాదపూర్వకంగా సమాచారం అందించడాన్ని నెటికెట్ అంటారు. నెటికెట్. తర్వాత ప్రశ్న, పాఠశాలలో CWSN పిల్లలను గుర్తించుటకు అమలవుతున్న కార్యక్రమం క్రింది వానిలో. పాఠశాలలో CWSN పిల్లలను గుర్తించడానికి అమలవుతున్న కార్యక్రమం ఏమిటి? ప్రశస్త కార్యక్రమం. ప్రశ్న, బర్కలీ పెరుగుదల అధ్యయనం దీనికి ఉదాహరణ. దీర్ఘకాల ఉపగమానికి ఉదాహరణ. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వానిలో వికాస నియమం కానిది ఏది అడిగారు. వికాస నియమం కానిది. వికాసాన్ని మాపనం చేయొచ్చని ఇచ్చారు. ఇది రాంగ్ ఆన్సర్. వికాసాన్ని మాపనం చేయలేం, అంచనా వేయచ్చు. కానీ వికాసం సంచితమైనది, అదేవిధంగా వికాసం ఒక పరస్పర చర్య, అదేవిధంగా వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది. కరెక్టే. సెకండ్ ఆప్షన్ మాత్రం రాంగ్. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వానిలో సరికాని జత. పియర్సన్ పెంపుడు శిశువుపై పరిశోధన ఇచ్చారు. ఇది రాంగ్ ఆన్సర్. మిగిలిన కూడా కరెక్టే. డగ్డేల్ జూ కుటుంబంపై పరిశోధన చేశారు. వికాసమైన రాళ్ళు హావిగ్ హార్ట్స్. ఇది కరెక్టే. WC బాగ్లే ఎడ్యుకేషనల్ డిటర్మినిజం అనే గ్రంథాన్ని రాశారు. పియర్సన్ దేనిపై పరిశోధన చేశారో కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇవి కొన్ని ముఖ్యమైన సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్. థ్యాంక్ యూ.